వెళ్ళొస్తా. ఇంకోటి, నువ్వు లంచ్ ఎలాగో ఫ్రూట్సే కదా, ఇంకేం లంచ్ తినవు కదా, అందుకని అక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. పిల్లలు ఉప్మా అడిగారు, చేసి పెట్టాను. ఇల్లు దులిపేసి వెళ్తున్నాను. నేను వచ్చినాక వ్యాక్యూమ్ చేస్తాను. నేను తొందరగా వచ్చేస్తానే. వ్యాక్యూమ్ చేసి నేనంతా బాగు చేసుకుంటాను. కానీ మీరేమి ఇల్లు పాడు చేయక్కర్లేదు. ఇల్లు నీట్గా ఉంచండి. నేను వెళ్ళొస్తాను. మరి జాగ్రత్త. అలా లొడడా మాట్లాడకు. ఎందుకంత ఫాస్ట్గా చెప్తావు? నిదానమే ప్రధానం జాను. నువ్వు జాగ్రత్తగా నిదానంగా వెళ్ళి నిదానంగా రా. తొందర ఏం లేదు. ఇల్లు వ్యాక్యూమ్ నేను చేస్తా. ఇంటిని మల్లెపూలా నేను చూసుకుంటా. కంగారు పడకు. ఇల్లువే వెళ్తున్నా కానీ ఏదో పీకుతా ఉంది జాను, అర్థం కావట్లా. ఆ పీకటం పాకటం ఆపు. మాకు టైం వేస్ట్ అయిపోతుంది. అంటే నీకు ప్రయాణం కదా, లేట్ అవుతుందని చెబుతున్నా. తొందరగా వెళ్ళమని. నా ప్రయాణం కంటే నీ ప్రేమలో ఏదో నాకు తేడా కనిపిస్తుంది. సరే జాగ్రత్త. తలుపేసుకోండి. కొట్టుకోమాకండమ్మా మీరు. జాగ్రత్త. అమ్మయ్య బన్ను బిట్టు, మా అమ్మ ఊరికి వెళ్ళిపోయింది. ఎంజాయ్. ఆగండి. ఒకసారి మేక్ షూర్ చేసుకుందాం. ఇద్దరు విండోలో చెక్ చేయండి. పదండి. బాయ్ బాయ్ మమ్మా. ఇవాళ మనం ఫుల్ జంకే జంక్ పెట్టండి రా బాబు. ఏదో మర్చిపోయినట్టుంది. ఏం మర్చిపోయినా అర్థం కావట్లా. ఇది నాది, ఇది నాది, ఇది నాది. రే ఇది నాదిరా. ఇక్కడ ఇదిగో ఇది. రే ఇవ్వరా. అరే ఇవ్వరా. ఇది ఇవ్వరా. చాక్లెట్ ఇవ్వరా. అరే ఫోన్ మర్చిపోయా. ఏంట్రా పులిహార పొట్టాలనుకుంటున్నారండి? ఏంటి కుట్టుకోవటం? ఆపండి. ఇది నీకా, ఇది నీది, ఇది నీది. ఓకే, ఇది నాది, ఇది అందరిది. ఓకే పదండి. కాదు కాదు, ఫ్రంట్ నుంచి కాదు, బ్యాక్ డోర్ నుంచి రావాలి. సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? నేను బయటికి వెళ్ళినా కూడా పిల్లలు ఇంత కామ్గా ఉంటారా?